నమస్తే. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్ యొక్క రెగ్యులర్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం తప్పనిసరి. అలాగే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క మహిళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోతోంది. దేశం అభివృద్ధి పదంలో నడుస్తోంది. స్త్రీలు మేము మీకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా పురుషులతో పోటీ పడుతున్నారు. స్త్రీలు మేము గృహిణులము మాత్రమే కాదు, అంతరిక్షాన్ని కూడా చుట్టేసి రాగలం అని నిరూపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రపంచంలో ఏదో ఒక మూలన ఇప్పటికీ స్త్రీలు దౌర్జన్యానికి గురవుతూనే ఉన్నారు. ప్రత్యేకంగా ఉద్యోగం చేసేవారికి ఎన్నో అవమానాలు, అమర్యాదలు. మన ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఎన్నో చట్టాలు కల్పించినప్పటికీ ఇంకా ఏదో భయం. కుటుంబ గౌరవం ఏమైపోతుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, సమాజంలో మళ్ళీ తలెత్తుకుని తిరగలమో లేదో, ఇలా ఎన్నో ఇబ్బందులతో నెట్టుకొచ్చేస్తూనే ఉన్నారు. అలాగే తప్పు చేసే వాళ్ళని తప్పించేస్తూనే ఉన్నారు. ఇలా చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఉద్యోగానికి పంపించాలంటే అనేక అపోహలు, అనేక సమస్యలు. ఈ వీడియోలో మనం POSH అనే యాక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. POSH అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఫర్ ఎ వర్కింగ్ ఉమెన్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ POSH యాక్ట్ దేనికి వర్తిస్తుంది? ఈ యాక్ట్ వర్కింగ్ ఉమెన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అంటే సెక్షువల్ హరాస్మెంట్కి గురయ్యే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది. అయితే ఇది కేవలం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందా? అవసరం లేదు. మహిళలు ఎక్కడ పనిచేస్తున్నా సరే, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అయినా, సేఫ్టీ సెక్టర్ అయినా, హెల్త్ ఇన్స్టిట్యూట్ అయినా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా, హౌస్ వర్కర్ అయినా కానీ ప్రతి ఒక్కరికి ఈ లా అనేది వర్తిస్తుంది. ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రొటెక్షన్ అగైనెస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ వర్కింగ్ ఉమెన్. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే ప్రతి ఒక్క మహిళకి లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించడం, అలాగే ప్రివెన్షన్, నివారణ కల్పించడం, రిడ్రెసల్, పరిష్కారాన్ని కల్పించడం. అసలు ఈ లా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? 1992 సంవత్సరంలో రాజస్థాన్లో బన్వారీ దేవి అనే ఒక సోషల్ వర్కర్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో దారుణమైన అత్యాచారానికి గురైంది. అనేక మంది ఉమెన్ యాక్టివిస్ట్స్, అలాగే హ్యూమన్ రైట్స్ వాళ్ళు తనకి అండగా నిలబడ్డారు. వారు చేసిన కృషికి, పోరాటానికి ఫలితమే ఈ POSH యాక్ట్. మన భారతదేశ న్యాయస్థానం విశాఖ గైడ్లైన్స్ను ఆధారంగా చేసుకుని 22 ఏప్రిల్ 2013న మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించేలా ఈ యాక్ట్ను విడుదల చేసింది. ఈ యాక్ట్ 9 డిసెంబర్ 2013న ఫోర్స్లోకి వచ్చింది. ఈ లా గురించి వివరంగా తెలుసుకోవడానికి దీని గురించి కొన్ని పదాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏమిటి? సుప్రీంకోర్టు విశాఖ గైడ్లైన్స్ను ఆధారంగా చేసుకుని సెక్షువల్ హెరాస్మెంట్కి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఎనీ అన్వెల్కమ్ యాక్ట్ ఆర్ బిహేవియర్, వెదర్ డైరెక్ట్లీ ఆర్ బై ఇంప్లికేషన్, ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ అడ్వాన్స్మెంట్. అంటే ఎవరైనా తాకాలని చూసినా, తాకినా అది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది. ఏ డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ ఎ సెక్షువల్ ఫేవర్. ఎవరన్నా ఏదైనా పని చేయడానికి వాళ్ళకి సెక్షువల్ ఫేవర్ని డిమాండ్గా కానీ, రిక్వెస్ట్గా కానీ చేసినా ఇది సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది. మేకింగ్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్, అంటే వారి వస్త్రధారణ గురించి కానీ, దేహం గురించి కానీ, వారి నడవడిక గురించి కానీ ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇవి సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి. షోయింగ్ పోర్నోగ్రఫీ, అంటే మొబైల్లో కానీ, సిస్టంలో కానీ ఎక్కడైనా పాన్కి సంబంధించిన పిక్చర్స్ని చూపించడం. అండ్ ఎనీ అదర్ అన్వెల్కమ్ ఫిజికల్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కండక్ట్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ నేచర్. ఎటువంటి ప్రవర్తన అయినా సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించింది అయితే ఈ యాక్ట్లోకి వస్తుంది. అలాగే ఎవరైనా మహిళలను ప్రత్యేకంగా ట్రీట్ చేయడం, బెదిరింపు చర్యలకు పాల్పడడం, అలాగే తన వర్క్లో ఇబ్బంది కలిగేలా ప్రవర్తించేలా చేయడం, ఇవన్నీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తాయి. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ఆ మహిళలకు ఇష్టం లేకుండా వాళ్ళ హెయిర్ గురించి కానీ, వాళ్ళ ఫేస్ గురించి కానీ, వాళ్ళ దుస్తుల గురించి కానీ వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళకి ఇష్టం లేకుండా ఫోన్లో మెసేజ్లు పంపించడం, అలాగే మెయిల్స్ పంపించడం, ఇలా ఏం చేసినా కూడా ఇది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తుంది. అగ్రీవ్డ్ ఉమెన్, బాధిత మహిళలు, వీళ్ళు ఎవరై ఉండొచ్చు. ఎవరైనా ఏ ఆర్గనైజేషన్లో అయినా పనిచేసే మహిళలు, వీళ్ళకి ఏజ్తో సంబంధం లేనే లేదు. ఎవరైనా కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి గురైతే వారిని బాధిత మహిళలుగా ట్రీట్ చేస్తారు. రెస్పాండెంట్, ఏ వ్యక్తి మీద అయితే ఆరోపణ చేయబడి ఉంటుందో వాళ్ళని రెస్పాండెంట్ అంటారు.
వర్క్ ప్లేస్ అంటే ఏమిటి? ఈ వర్క్ ప్లేస్ అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మాత్రమే కానవసరం లేదు. ఏ మహిళ ఎక్కడ పనిచేసినా సరే, అది ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ అయినా, అనార్గనైజ్డ్ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా, గవర్నమెంట్ సెక్టార్ అయినా, హాస్పిటల్స్ అయినా, విద్యారంగం అయినా, కుటీర పరిశ్రమలో పనిచేసేవారైనా, కూలీ పని చేసేవారైనా, ప్రతి ఒక్కరికి కూడా ఈ లా అనేది వర్తిస్తుంది. ఇలా పనిచేసే ప్రతి ఒక్క ప్లేస్ని వర్క్ ప్లేస్గానే పరిగణిస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ లా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఎక్కడైతే 10 అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఆర్గనైజేషన్ తప్పనిసరిగా ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆర్ ఇంటర్నల్ కమిటీని రూపొందించవలసి ఉంటుంది. ఈ కమిటీలో మినిమం 4 సభ్యులు ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎవరైనా సీనియర్ మహిళా ఉద్యోగి, ఎవరికైతే ఈ మహిళా హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన ఉంటుందో వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. అలాగే 2 సభ్యులు ఉంటారు. ఈ 2 సభ్యులు ఎవరైనా ఉండొచ్చు, ఆడవారు లేదా పురుషులు కూడా ఉండొచ్చు అన్నమాట. ఎవరైతే ఈ హక్కుల గురించి కమిటెడ్గా ఉంటారో, ఆడవాళ్ళ చట్టాల గురించి, ఆడవాళ్ళ గురించి కమిటెడ్గా పనిచేయాలనుకుంటారో వారు ఈ కమిటీలో మెంబర్స్గా ఉండొచ్చు. అలాగే 4వ మెంబర్ వచ్చేసి ఎక్స్టర్నల్ మెంబర్ అయి ఉండాలన్నమాట. ఈ ఎక్స్టర్నల్ మెంబర్ అంటే ఎవరైనా ఎన్జిఓలో పనిచేసేవాళ్ళు. ఎన్జిఓలో అంటే ఎన్జిఓలో ఉమెన్ రైట్స్ గురించి, అలాగే ఎవరైనా లాయర్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు ఈ ఎక్స్టర్నల్ మెంబర్స్ అయి ఉండాలి. అలాగే ఈ కమిటీలో మినిమం సగం మంది మహిళలు అయి ఉండాల్సి ఉంటుంది. సో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ రూపొందించిన ఆ ఇంటర్నల్ కమిటీని అప్రోచ్ చెయ్యి వాళ్ళకి రాతపూర్వకంగా ఫిర్యాదుని నమోదు చేసుకోవాలి. అయితే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేయని వాళ్ళు, చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో చేసేవాళ్ళు, అలాగే కూలి పనికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు? వాళ్ళు లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఎల్సీసీలో వాళ్ళ ఫిర్యాదుని నమోదు చేసుకోవచ్చు. ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ కమిటీకి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు, అలాగే నోడల్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసరు మ్యాజిస్ట్రేట్ అయి ఉండొచ్చు, కలెక్టర్ అయి ఉండొచ్చు, అలాగే డిప్యూటీ కలెక్టర్ అయినా కూడా అయి ఉండొచ్చు. సో ఎవరైతే కూలి పని చేసేవాళ్ళు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న కంపెనీలు ఎక్కడైతే 10 అంతకంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఎల్సీసీలో వాళ్ళ ఫిర్యాదుని నమోదు చేయవచ్చు. షీ బాక్స్ అంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్. ఎవరికైనా కొంచెం టెక్నాలజీ పైన అవగాహన ఉంటే వాళ్ళు, ఇది ఒక పోర్టల్ అన్నమాట, www.shebox.nic.in. ఈ పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళ కంప్లైంట్ని ఫిర్యాదు చేసుకోవచ్చు. దీంట్లో ఫిర్యాదు చేయడానికి కేవలం ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. వాళ్ళు డైరెక్ట్గా ఎల్సీసీలో అప్లై చేసిన వారైనా లేదా ఐసీసీలో ఆల్రెడీ అప్లై చేసి ఉన్నా కూడా ఈ పోర్టల్లో మళ్ళీ వాళ్ళ ఫిర్యాదుని నమోదు చేసుకోవచ్చు. సంఘటన జరిగిన 3 నెలల లోపల ఆ మహిళా బాధితురాలు ఈ కమిటీకి తన ఫిర్యాదుని తెలుపుకోవచ్చు. ఫిర్యాదు చేసే సమయంలో ఆ మహిళ ఆ ఆర్గనైజేషన్లో పని చేయాల్సిన అవసరం లేదు. పని చేస్తున్నా చేయకపోయినా కూడా ఆ ఫిర్యాదు అనేది నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏం చేస్తారు, ఏం జరుగుతుంది? ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఇంటర్నల్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు 2 వ్యక్తులకి, అంటే బాధిత మహిళకి మరియు ఎవరి మీదైతే ఆరోపణ చేయబడి ఉంటుందో వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7 రోజులలోపు, అంటే వారం రోజులలోపు ఏదైతే వ్రాతపూర్వకమైన ఫిర్యాదు స్వీకరిస్తారో ఆ యొక్క కాపీని ఆరోపణ చేయబడ్డ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తికి 10 రోజులు గడువు ఇస్తారు. ఆ 10 రోజుల లోపల తన అభిప్రాయాన్ని మరియు ఏమైనా తను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే తను కూడా వ్రాతపూర్వకంగా మళ్ళీ కమిటీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పరిష్కారం ఏ విధంగా లభిస్తుంది? 2 పార్టీల నుంచి, అంటే 2 వ్యక్తుల నుంచి వ్రాతపూర్వకమైన స్టేట్మెంట్ తీసుకున్న తరువాత ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు రాజీకి గనక వస్తే వాళ్ళిద్దరి దగ్గర నుంచి మళ్ళీ రాతపూర్వకమైన స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి పంపిస్తారు. ఒకవేళ రాజీ కుదరని పక్షంలో పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఎటువంటి పక్షంలో కూడా ఈ కమిటీ మెంబర్స్ ఆ యొక్క మహిళకి కానీ లేదా
ఆరోపించబడిన వ్యక్తికి కానీ సపోర్ట్ అనేది చేయకూడదు. ఆ బాధిత మహిళకి ఎటువంటి పరంగా కూడా తనని ఫోర్స్ అనేది చేయకూడదు. ఆ బాధిత మహిళ రాజీకి వస్తుందా లేదా పోలీస్ కంప్లైంట్కి వెళ్తుందా అనే నిర్ణయాన్ని తనకే వదిలేయాల్సి ఉంటుంది. ఎటువంటి టైంలో కూడా ఆ కమిటీ మెంబర్స్ ఈ మహిళని ఫోర్స్ చేయడం కానీ లేదా తన నిర్ణయానికి అడ్డు చెప్పడం కానీ చేయకూడదు. ఒకవేళ ఫిర్యాదు నిరూపించబడిన పక్షంలో వెంటనే ఆ ఆరోపించబడిన వ్యక్తిని ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగించడం జరుగుతుంది. ఒకవేళ నిరూపించలేని పక్షంలో లేదా ఫాల్స్ కంప్లైంట్ అయి ఉంటే ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం ఆ మహిళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిర్యాదు జరుగుతున్న సమయంలో ఒకవేళ బాధిత మహిళ తన ఫిర్యాదుని ప్రూవ్ చేసుకున్నట్లయితే తను భరించిన ఖర్చు ఏదైనా కానీ ఆ ఆరోపించబడ్డ వ్యక్తి భరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసే సమయంలో బాధిత మహిళకి చదువు లేకపోతే అంటే రాయడం కనుక రాకపోతే కమిటీ సభ్యులు వాళ్ళకి సహకరిస్తారు. అలాగే బాధిత మహిళ ఫిర్యాదు చేయడానికి రాలేని పక్షంలో తనకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వచ్చి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సంస్థ కూడా ఈ యాక్ట్ యొక్క నియమాలకి లోబడి ఉండాలి. అలాగే కంపెనీలో ఉన్న కమిటీ గురించి, అలాగే కంప్లైంట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టాఫ్కి ట్రైనింగ్ రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఏ సంస్థ అయినా ఈ యాక్ట్ యొక్క నియమ నిబంధనలకు లోబడి లేకపోతే వాళ్ళకి భారీగా జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మొదటిసారి 50,000, రెండోసారి దానికి 2 రెట్ల అమౌంట్ జరిమానాగా విధించవచ్చు. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ఆర్గనైజేషన్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రెడ్రెసల్ యాక్ట్ 2013 అనేది ప్రత్యేకంగా మహిళల కోసమే రూపొందించబడిన లా. ప్రతి ఒక్క మహిళ ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా సరే, మీరు గనక లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు అయితే ఈ పాష్ యాక్ట్ మీకు అండగా నిలుస్తుంది.